మాతృత్వమా తరుణి మాతృత్వమా 10 నెలలు మోసి పాలిచ్చి పెంచి బ్రతికించు బలమా పలికించు గళమా మాతృత్వమా భూదేవి సమమా భువి మేలుతనమా మాతృత్వమా తరుణి మాతృత్వమా పడకలో పాపాయి సడి చేయు వేళ ముద్దులతో ముంచేటి మాతృత్వమా అడుగులేసే వేళ పడి లేచు వేళ మురిపింగ చూసేటి మాతృత్వమా గారముతో అలిగేటి అందాల పట్టికి కితకితలు పెట్టేటి స్త్రీతత్వమా మురిపించి పలికించు మధుర మాతృత్వమా భూదేవి సమమా భువి మేలుతనమా మాతృత్వమా తరుణి మాతృత్వమా కడుపులో కనరాని కమనీయ తేజాన్ని తలపోస్తూ మురిసేటి మాతృత్వమా నెల నెలకు పెరిగేటి నెలవైన గర్భాన్ని బరువనక మోసేటి స్త్రీతత్వమా నెలలు నిండే వేళ కలలు పండే వేళ కడుపులో పాపాయి కదలాడు వేళ పులకించి తరించు మగువ మాతృత్వమా భూదేవి సమమా భువి మేలుతనమా మాతృత్వమా తరుణి మాతృత్వమా మాతృత్వం ఇదొక కమ్మని పదం. ఇట్స్ ఎ వెరీ స్వీట్ వర్డ్. ఒక స్త్రీ తల్లి కాబోతోందని తెలిసినప్పుడు తను ఎంత ఆనందం అనుభవిస్తుందో ఇట్స్ సంథింగ్ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్. ఎంతటి రౌడీ పిల్లైనా సరే తల్లిని కాబోతున్నానని తెలియగానే సాధువుగా మారిపోతుంది. భర్త, తల్లిదండ్రులు, అత్తమామలు అందరూ కూడా ఆమెని అపురూపంగా చూసుకోవడం మొదలు పెడతారు. అక్కడి నుంచే షీ స్టార్ట్స్ ఫీలింగ్ గ్రేట్. ఆ తర్వాత నెల నెల పిల్ల కడుపులో పెరుగుతుంటే రకరకాల ఎక్స్పీరియన్సెస్. కొంతమందికి వేవిళ్ళు వస్తాయి, వాంతులు అవుతాయి, తినలేరు, కానీ పిల్లల కోసం తిని తీరాలి. తింటుంది. పిల్లలంటే అంత మమకారం, మరి మాతృత్వం మీద అంత మక్కువ. ఎట్టకేలకు 9 months మోసి పిల్లల్ని కన్న తర్వాత మళ్ళీ అదొక ఎక్స్పీరియన్స్. ప్రతి నెల ఆ పిల్లల్లో చేంజ్ అయ్యే యాక్టివిటీస్. మొదటి బోసి నవ్వులు చూసి మురిసిపోతుంది, తర్వాత పాకడం చూసి ఆనందపడిపోతుంది, చిట్టి చిట్టి అడుగులు వేస్తుంటే చూసి మైమర్చిపోతుంది. అలాగా చిన్నపిల్లల్ని పెద్ద చేసి పెంచి వాళ్ళ రకరకాల యాక్టివిటీస్ చూస్తుంటే తన్ని తానే మర్చిపోయి తనకేం కావాలో కూడా తెలియకుండా రకరకాల సాక్రిఫైసెస్ చేసేస్తుంది. ఆఖరికి పిల్ల బయటికి రావడానికి సిజేరియన్ ఆపరేషన్ చేయాలంటే కూడా చేసేయండి, యూ హ్యావ్ టు డూ ఇట్, డూ ఆర్ డై అనే పద్ధతిలో ఉంటుంది తప్ప అమ్మో ఆపరేషనా అని మటుకు ఎప్పుడూ అనదు. మరి అదేనండి మాతృత్వం అంటే. పెళ్ళి కాకముందు పెళ్ళి అంటే ఏదో భావనగా ఉండేది. పెళ్ళయిన తర్వాత తోటివారి మాతృత్వాన్ని చూసి నేను కూడా తల్లినైతే ఎలా ఉంటుందో అనే ఫీలింగ్ కలిగేది. నేను తల్లినైనప్పుడు మొదటిసారి మాతృత్వాన్ని పొందినప్పుడు బిడ్డని గుండెలకి హత్తుకున్నప్పుడున్న తీయదనం, మాతృత్వపు అనుభూతి మధురమైనది, వర్ణించలేనిది.
మొదటిసారి బిడ్డ అమ్మా అని పిలిచినప్పుడు ప్రపంచాన్ని జయించినట్టుగా ఉంది. మాతృత్వం అంటే తల్లి బిడ్డ కావడమే అవదండం. ఏగుళ్ళైన కాణించి ఏమీ తినకూడదనే ఆలోచన ఉంటుంది తల్లికి. వాంతులు వస్తూ ఉంటాయి, చాలా నరకయాతన పడుతూ ఉంటుంది. కానీ తన కడుపులో ఉన్న బిడ్డ ఎంత ఇదిగా ఉంటుందని, ఏం తినపోతే ఎట్లాగని, ఏ ప్రాబ్లం వస్తుందని ఆలోచించి తన తల్లి అన్నీ తినాలన్న ఆలోచనలో ఉంటుంది. నిప్పులు వచ్చిన టయానికి ఎంత నరకయాతన పడుతుందో ఆ తల్లికే తెలుసు. అదే మాతృత్వం అంటే. మాతృత్వం మహద్భాగ్యం అంటారు. అది జనరల్గా అప్పుడు నాకు నిజంగా తెలిసిందో లేదు. ఎందుకంటే అప్పుడు 15 ఏళ్ళకి పెళ్ళయింది, 17 ఏళ్ళకు నాకు తొలి బాబు. ఆ తెలిసి తెలియనటువంటి వయసులో కూడా చాలా అపురూపం అనిపించేది. కానీ ఇప్పుడు పాప కావాలనిపించేది. ఆ పాప కావాలనిపించేటువంటి కోరికలో బాబు పుట్టేటప్పటికి బాబా అనిపించింది. కానీ తొలి బిడ్డ పాపైనా బాబైనా ఒక అది రకమైనటువంటి ఆనందమే. ఇప్పుడు వయసు సదుపాయాలు అప్పుడు లేవు. తల్లి అవ్వటం అంటే ఆ రోజుల్లో పునర్జన్మని చెప్పుకునేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి కూడా బాబు పుట్టాడు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మూడోసారి మా పాప పుట్టింది. పాప పుట్టేటప్పటికి మా ఇంట్లో ఒక రకమైనటువంటి ఆనందం, ఒక మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిందా అనేటువంటి ఒక తన్మయత్వం. అటువంటి నేను మళ్ళీ మా పాప తల్లి అయ్యేటప్పటికీ చాలా ఆనందపడ్డాను. ఆ పాప అనుభూతులు, ఆ పాప తల్లి అయ్యేటువంటి స్థితి, తల్లికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, నాకు తీసుకున్నటువంటివన్నీ నేను మా పాపకి తీసుకున్నాను. ఆ పాపకి మళ్ళీ చిన్న పాప పుట్టింది, ఇప్పుడు 5వ ఏడు. అంత చిన్న పాప పుట్టినప్పుడు మా మనోరాల్ని చూస్తే మళ్ళీ ఏమిటో నా పిల్లల్ని చూసుకున్నట్టుగాను, వాళ్ళ చిన్నతనాలు మా పాపను చూసినట్టుగాను, దాని నవ్వులు, దాని ఏడుపులు, అది పాలు తాగటం, ఓహో నేను కూడా ఇలాగే పాలిచ్చాను కదా, నా పాప కూడా నా ఒళ్ళో ఇలాగే పెరిగింది కదా, ఇంత చిన్న పాపని ఎలా పెంచాను నేను అనేటువంటి ఒక అనుభూతి. కానీ ఇప్పటికీ ఆ మొదటిసారి కానీ, రెండోసారి కానీ, మూడోసారి కానీ ఆ పిల్లల పాదాలు, అరిచేతులు చూస్తే మటుకు నాకు ఏమిటో ఒక రకమైన మల్లెపూని ముట్టుకున్నానా, లేకపోతే తామర పువ్వును ముట్టుకున్నానా, వెన్న ముద్దను ముట్టుకున్నానా అనేటువంటి భావన నాకు ఇప్పటికీ కళ్ళల్లో మెదులుతున్నట్టే ఉంటుంది. అమ్మైనటువంటి మనసు అమ్మమ్మైనటువంటి నాడు మరింత అనుభూతిని పొందింది. అదేనండి మాతృత్వంలో ఉన్నటువంటి గొప్పతనం అదే. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు అండి, 4 సార్లు. ఇక నా వల్ల కాదు. కవిత, నన్ను నా పరిస్థితిని అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను కనుకనే నిన్ను కట్టుకున్న నేరానికి ఇన్నాళ్ళు కసాయిదాన్లా ప్రవర్తించాను. కడుపులో పెరిగే పాపాయి పాలిట శాపన్నయ్యాను. ఇక నా వల్ల కాదండి. అది కాదు కవిత. దయచేసి ఇంకేం చెప్పొద్దండి. మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన ఈ ఆలోచన, ఈ వేదన మీకు 4 సంవత్సరాల ముందుంటే బాగుండేది. నాకు ఈ కడుపు శోకం తప్పేది. నాకు ఈ ఆలోచన పెళ్లికి ముందే ఉంది. ఉద్యోగం వచ్చాకనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ మా అమ్మే పెళ్లి చేసుకుని పిల్లల్ని చంపుకోమందా? ఇప్పుడు నీకేం చెప్పినా అలాగే ఉంటుంది. దయచేసి నా మాటను అర్థం చేసుకో. ఈ ఒక్కసారికి తీసేసుకో. ఈసారి ఉద్యోగం వచ్చినా రాకపోయినా నిన్ను ఇబ్బంది పెట్టను. ప్లీజ్ నన్ను తాకొద్దు. మిమ్మల్ని అసహించుకునే స్థితికి నన్ను దిగజార్చొద్దు. ఎస్, నా మూలంగా 4 సార్లు అబార్షన్ చేయించుకున్నా. నీకు నన్ను చేదరించుకునే హక్కుంది, చేదరించుకో. కానీ రేపొద్దున బిడ్డలు పుట్టి నా ఆర్థిక పరిస్థితిని చూసి చేదరించుకుంటే నేను తట్టుకోలేను. అందుకని భవిష్యత్తు కోసం భయపడి కడుపులో బిడ్డని కడుపులోనే చంపుకుంటూ దేవకిలా నన్ను నరకయాతను అనుభవించమంటారా? కవిత, నిన్ను బాధ పెట్టడం నా అభిమతం కాదు. నాకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. ఆ భగవంతుడు మనకి మేలు చేస్తాడు. అదేనండి నేను అంటోంది. మీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. అందుకే మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. నా మాట వినండి. ఏంటా మాట? మిమ్మల్ని బాధ పెట్టకూడదని మీ మాట విని 4 సార్లు అబార్షన్ చేయించుకున్నాను.
ఈ ఒక్కసారికి నా మాట వినండి. ఈసారి నన్ను 10 నెలలు మోసి కననివ్వండి. ఈసారి మీరు అనుకున్నట్టే మీకు ఉద్యోగం వస్తుంది. కాదనకండి. అంటే అంటే నీ ఉద్దేశం నాకు పిల్లలంటే ఇష్టం లేదనా? కాదండి. నీవెలా అనుకున్నా నాకు అనవసరం. నీవు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. లోకంలో అందరు భర్తలు భార్య కడుపులో పెరిగే తన ప్రతిరూపం బలంగా పెరగాలని మందులిస్తుంటే నేను మాత్రం బలవంతంగా నా భార్య చేత నా ప్రతిరూపాన్ని రూపుమాపేందుకు మందులు మింగిస్తున్నాను. ఏమండి, నేను మీ భార్యనండి. మీ మనసు తెలిసిన దాన్ని. మీరు నాతో చెప్పినా చెప్పకపోయినా మీ కంటి నీటితో తడిచే తలగడ ప్రతిరోజు చెప్తూనే ఉందండి. మీ మాట కాదనాలని గాని మిమ్మల్ని బాధ పెట్టాలని గాని నాకు లేదండి. ఈసారి అబార్షన్ చేయించుకుంటే గర్భసంచి దెబ్బతింటుందని డాక్టర్లు అన్నారు. ఈ విషయం తెలిస్తే మీరెక్కడ కుంగిపోతారోనని మీతో చెప్పకుండా మీ మాటను ఎదిరించాను. నన్ను క్షమించండి. కవిత, అసలు దీనికి అంతటికీ కారణం నేను. ప్రెగ్నెంట్ రాకుండా మెయింటైన్ చేసే వీలుండి నెల తప్పేలోపు ఉద్యోగం వస్తుందన్న ఆశతో ప్రతిసారి మూర్ఖంగా ప్రవర్తించి ఇదిగో ఇంత దూరం తెచ్చుకున్నాను. నీకేదన్నా అయితే నేను బ్రతకలేను కవిత, బ్రతకలేదు. ఇప్పుడేం కాలేదండి. చూడండి నేను ఎంత బాగున్నానో. నా బంగారు కవిత, నీ కడుపులో పెరుగుతున్నది బాబా పాపా? ఏమో.
ఏమైంది కవిత? ఏమైంది? ఏమైంది కవిత? ఏం లేదండి. మరి ఎందుకు అలా అరిచావ్? ఒక కల వచ్చింది. ఆ కలలో మీరు నన్ను ఒక్క పని కూడా చేయనీయకుండా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఆ, నాకు నిండు నెలలు నిండినట్టు. అర్థమైంది. చూడు కవిత, తల్లి కాబోతున్న ప్రతి ఆడదానికి ఇలాంటి కమ్మని కలలు రావడం సహజం. అన్నట్టు ఆ కలలో బాబు పుట్టాడా, పాప పుట్టిందా? ఎక్కడా? ఆ కలను మీరేగా డిస్టర్బ్ చేశారు. ఐఎమ్ సారీ రా. నేను డిస్టర్బ్ చేశాను కాబట్టి దానికి పనిష్మెంట్గా నేను లెంపలేసుకుంటాను. అయ్యో, ఏంటండి ఇది? మరీ చిన్న పిల్లాళ్ళ. అవును, ఏ భర్త అయినా సరే భార్య దగ్గర పడగదిలో చిన్నపిల్లాడే. ఎలాగంటే ఇలా. మీరు మరీను. చిట్టు తల్లి, ఓ నాన్నలు, చూసారా పాప అచ్చం మీ పోలికే. ఓ నాన్నా. ఏం కాదు, అచ్చు నీ పోలికే. బాగా చూడండి, ఆ ముక్కు, ఆ కళ్ళు, ఆ పేదాలు. ఆగాగాగాగు, ఏదో చెప్పాలని చెప్తున్నా గాని ఆ పాదాలు చూడు, ఆ బొగ్గలు చూడు, ఆ బొంగమూతి చూడు, అంతా నీ పోలికే. అయినా ఇష్టంతో తల్లివైన దానివి నీ పోలికే వస్తుంది కానీ నా పోలికి ఎందుకు వస్తుంది? అలా అనకండి. మీకు అసలు విషయం తెలుసా? చెప్తే తెలుసుకుంటాం. తండ్రి పోలికతో పాప పుట్టడం చాలా అదృష్టం అండి. ఎవరికి? పాపకా నాకా? మనిద్దరికీను. చా, నిజమా? నిజమండి. ఆడపిల్లకు తండ్రి పోలిక, మగపిల్లాడికి తల్లి పోలిక వస్తే చాలా మంచిదని అందరూ అంటుంటారు. ఇంతకీ అదృష్టవంతురాలు పెద్దయితే ఏమవుతుందో? డాక్టర్ అవుతుంది. ఏం కాదు, నా గారాల పట్టిని లా చదివించి గొప్ప లాయర్ని చేస్తాను. వద్దండి, ఆ కోర్టులు, గొడవలు, స్కామ్లు వద్దే వద్దు. నా చిట్టి తల్లిని 10 మందికి సేవలు చేస్తూ ప్రాణం పోసే డాక్టర్ని చేద్దాం. నాకు లా చదివించడమే ఇష్టం. నా ఇష్ట ప్రకారమే MBBS చేస్తుంది. లానే చేస్తుంది. కాదు, డాక్టరే చేస్తుంది. కాదు, లా చదివిస్తే మంచిది. కాదు, డాక్టరే చేస్తుంది. నేను లా చదివిస్తాను. కాదు, డాక్టర్. లాయర్. డాక్టర్. లాయర్. డాక్టర్. లాయర్ అమ్మా. డాక్టర్. చూసారా, మన ఆశల్ని చూసి పాప ఎలా నవ్వుతుందో. ఇంతకీ పాపకి ఏది ఇష్టమో? మన ఇద్దరం ఇలా గొడవలు పడకుండా ఉంటే ఇష్టం. ఏంటండి? కవిత, నాకు ఉద్యోగం వచ్చింది. నాకు తెలుసండి, మీరు అదృష్టవంతులు. ఇంతకీ ఉద్యోగం ఏంటో? బ్యాంకులో క్యాషియర్. దీనికి అంతటికీ కారణం నీ నమ్మకం. ఆగండి ఆగండి, ఇక్కడ కాదు అక్కడ. పాప మన ఇంటి మహాలక్ష్మి. అన్ని ముద్దులు మహాలక్ష్మికేనా? మహాలక్ష్మిని కన్న తల్లిని నాకు లేవా? ఏయ్, ఈ సృష్టిలో జన్మించడానికి ఆధారమైనది స్త్రీతత్వమైతే, నెలలు మోసి జన్మనిచ్చి పాలతో మురిపాలతో పోషిస్తూ కంటికి రెప్పలా కాపాడుతూ భూదేవి సమమై వర్ధిల్లుతూ మహోన్నతమై ఉన్నది మాతృత్వమని నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు. నెల తప్పిన నాటి నుండి ఓ ఇల్లాన్ని గమనించగలిగితే మాతృత్వం యొక్క మహోన్నతత్వం అర్థమవుతుంది. అమ్మ ప్రేమ మాటలకందని ఓ అనిర్వచనమైన భావన. అంతటి అద్భుతమైన మాతృత్వానికి వారసురాలు స్త్రీమూర్తి కావడం ఆడజన్మ అదృష్టం. మాతృత్వం మధురాతి మధురమైన అనుభూతిగా చెప్పుకోవచ్చు. ఈ అనుభవానికి స్త్రీలందరూ అర్హులే. తెలుసో తెలియకో, సరి అయిన అవగాహన లేకో తల్లులు కాలేకపోతున్నాము అని తప్పించే స్త్రీమూర్తుల కోసమే ఈ మాతృత్వం. రకరకాల అడ్వాన్స్ల టెక్నాలజీతో ప్రతి స్త్రీ గర్భాన్ని ధరించి మాతృత్వానుభూతిని పొందే అవకాశం ఈ రోజుల్లో 100కి 100 పాళ్ళు ఉందని వైద్య నిపుణుల ద్వారా వారం వారం తెలియజెప్పడమే మా ఈ మాతృత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. భూదేవి సమమా భువినేలు తనమా మాతృత్వమా కరుణి మాతృత్వమా 10 నెలలు మోసి పాలిచ్చి పెంచి బ్రతికించగలమా కరుణి
వర్ణించగలమా మాతృత్వమా